హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్స్. ఈరోజు పాలతో బీరకాయ కర్రీ నా స్టైల్‌లో చేసి చూపిస్తాను. వచ్చేసేయండి. బీరకాయలని తీసుకోండి. నేనైతే కేజీ బీరకాయలని తీసుకున్నానండి. వీటిని పీలర్‌తో ఈ విధంగా పీల్ చేసుకోండి నిదానంగా. పీల్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని ఈ విధంగా నైఫ్‌తో ఫైన్‌గా చాప్ చేసుకోండి. 1 ఆనియను, 2 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఫైన్‌గా చాప్ చేసుకొని పెట్టుకోండి. తాలింపు గింజలండి, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి చనాదాలు, అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి. కడాయి పెట్టుకోండి. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. ఉప్పు వేయడం వల్ల బీరకాయలో వాటర్ అనేది ఊరుతుందండి. కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా కొంచెం ఎగిరే వరకు గరిటెతో కలుపుకుంటూ బీరకాయలను వేయించుకోండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ తగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. ఒక 10 మినిట్స్ అయినా కర్రీని చక్కగా మూత తీసి ఈ విధంగా మగ్గనివ్వండి. చక్కగా ఉడికిపోతుందండి. బీరకాయ త్వరగానే ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ ఈ విధంగా వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు ఒక టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకోండి. నేనైతే టీ గ్లాస్ తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి తగ్గట్టుగా మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. పాలు పోసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అని మీరు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పాలు మొత్తం కూడా కర్రీకి పట్టేలాగా కలుపుకోండి. గరిటెతో కలుపుకోండి. ఈ విధంగా ఉడుకుతుందండి. ఆయిల్ మొత్తం ఈ విధంగా పైన తేలుతుంది అంటే కర్రీ అయిపోయిందని అర్థం అండి. అంతే అండి. చాలా ఈజీగా బీరకాయ కర్రీ అనేది చేసుకోవచ్చు. చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్బ్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.